ములుగు జిల్లా చెల్పాకలో గిరిజనుల గుడిసెలపై అటవీ శాఖ అధికారుల తీరును ఖండించారు ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్. చెల్పాకలో మొన్న జరిగిన ఘటనలో జరిగిన గుడిసెలను పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు గిరిజనుల హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ బిడ్డ అయిన మంత్రి సీతక్క ఇంతవరకు స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛగా బ్రతికే ఆదివాసీల గుడిసెలపై జేసీబీలతో దాడులు చేయడమేనా ప్రజా పాలన అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అని చెప్పింది. అంటే ప్రజాప్రభుత్వం అంటే ఇక్కడ ఆదివాసుల మీద స్వేచ్ఛగా బతికి ఆదివాసుల మీద డోజర్లతో దాడి చేయడమా, పొక్లేర్లతో దాడి చేయడమా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇవాళ మేము అడిగేది జానడు పొట్టకూటి కోసం, ఇక్కడ బతుకు తెరువు కోసం గుడిసెలు అడుగుతానం తప్ప ఇవాళ మేము 100 ఎకరాలు అడుగుతలేం, అడవిని ధ్వంసం చేస్తలేం. ఇవాళ బాజాప్తుగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇది ఎకో సెన్సిటివ్ జోన్ గోదావరి పర్యాక ప్రాంతం. ఇవాళ వెంకటాపూర్ నుంచి మొదలుకుంటే మంగపేట, కన్నాయిగూడెం, వాజేళ్ళల్లా ఇవాళ క్వారీలను ఇక్కడ ఓపెన్ చేసి ఎకో సెన్సిటివ్ జోన్లో 24 గంటలు ఇసుక నడిపి ఇవాళ వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ పడకపోతాను. అక్కడ ఫారెస్ట్ శాఖకు రూల్స్ అడ్డొస్తలేవా? ఎకో సెన్సిటివ్ జోన్, ఇక్కడున్న టైగర్ జోన్, ఇక్కడున్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి వెళ్ళి 24 గంటలు వాహనాలు నడవద్దనేది నీకు తెలవడం లేదా?